హాయ్ సార్. హాయ్, మీ పేరు? అశోక్ గుమ్మడి. సూపర్ సార్. సార్ ఇక్కడ ఆంధ్ర సైడ్ పాలిటిక్స్ చూసుకుంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో చూడబోయే అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఎలక్షన్లో వైసీపీ మళ్ళీ వస్తుందా రాదా, వీటి గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతానికి బాగానే చేస్తున్నాడు. అంటే చాలామంది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక తండ్రికి అంత చాలామంది పిల్లలు పుడతా ఉంటారు. అందరూ ఒక కుటుంబం గురించి చెప్పాలంటే అందరికీ న్యాయం చేయలేడు అని అందరికీ అన్యాయం చేయలేరు. కాకపోతే కొంచెం కష్టం నష్టం అనేది ఉంటుంది. చాలామంది ఇప్పుడు పరిస్థితిని బట్టి పేదవాళ్ళకి మేలు చేస్తున్నాడు జగన్. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి కొంచెం తోడుగా చేస్తున్నాడు. కొంత విమర్శకులు ఏం మాట్లాడుతున్నారంటే జగన్ అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, దోసేస్తున్నాడు. దొయ్యనంటూ రాజకీయ నాయకుడు ఎవరు లేరు. విన్నారా? అందరూ దోస్తారు. రాజకీయంలోకి వచ్చేదే దొయ్యడానికి. జగన్ దోస్తున్నాడా, చంద్రబాబు నాయుడు దోస్తున్నాడా, పవన్ కళ్యాణ్ దోస్తాడా, ఎవడైనా తొయ్యడానికే. తొయ్యడం అనేది కాకపోతే పేదల పక్షాన్ని జగన్ కొంచెం మంచిగా చేస్తున్నాడు. ఎందుకంటే కొంచెం అమ్మ ఒడని, రైతు భరోసా అని, విద్యార్థులు చదువుకోవడానికి కొంతకాలం అయితే చదువుకోలేక నాబోటోడు ఇంటికాడ ఒక షర్టు ఒక డ్రాయర్ వేసుకుని అదే చదువుకుని వెళ్ళినటువంటి రోజులు చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనందరం కష్టపడుతున్నాం కాబట్టి కొంచెం మంచిగా సంపాదించుకున్నాం. మన పిల్లల్ని చదివించుకుని మంచిగా ఇంగ్లీష్ మీడియంలో ఈ రోజున నేను 10th చదివా. అప్పుడు నాకు మా తల్లిదండ్రులు నన్ను చదివితే నేను ఈపాటి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని, నా ఆశ. కాకపోతే ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి మన పిల్లలు మంచిగా చదివించాలి. జగన్ డబ్బులు వేస్తున్నాడా మనం చదివిస్తున్నాం అనేది కాదు. మన పిల్లల్ని మనం మంచిగా చదివించుకుని ఇంగ్లీష్ మీడియం చదివించు అనుకుని ఏదో ఒక చేయి, ఏదో కంపెనీలో ఏదో ఒక మధ్య ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు నేనున్నా నా పరిస్థితిని చూస్తే అందరం చూసి నా క్లాస్మేట్ అని చూసి చాలా బాధపడుతుంది. అది కాదు సమస్య. జగన్ చదివిస్తున్నాడంటే ఉచితంగా చదివించట్లా, డబ్బులు ఇచ్చి చదివిస్తున్నాడు. దాని మీద అనేక మంది అనేక మాటలు మాట్లాడుతున్నారు. జగన్ గురించే మాట్లాడాలని ఏం లేదు. చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా మన పిల్లలకి విద్య అనేది సరిగ్గా ఉండాలి. జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాదు, ఎవరు కాదు. ప్రజెంట్ ఫామ్లో ఉన్న జగనే కాబట్టి జగన్ చదివిస్తున్నాడు, తప్పేం లేదు. అదే మన పిల్లలకి వేరే వాళ్ళు తెచ్చి ఇవ్వుతున్నారని బాధపడద్దు. మనం ఒకరికి సహాయం చేస్తే ఇంకోళ్ళు మనకు మేలు చేస్తారని తెలుసుకోవాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు రాజకీయంలో అనేక మంది ఊపుతూ ఉంటారు. ఏముంది, ఒక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడో నేను పైన అని అనుకుంటూనే ఉంటారు. కానీ చివరాఖరికి సరిగ్గా నిలబడేవాడే రాజకీయ నాయకుడు అవుతాడు. చింత ఊపు అదేదో అంటారు కదా సామెత, ఆ ఊపులొద్దు. రియల్గా రాజకీయంలో ఉండాలంటే గట్టిగా నిలబడేవాడే నాయకుడు, అంతే. సో అంటే ఇప్పుడు నిజమైన నాయకుడు ఎలా ఉండాలి అనేది చాలా మందికి ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. సో మీ ఉద్దేశం ప్రకారం ఒక నిజమైన నాయకుడు అంటే ఎలా ఉండాలి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ నాయకుడి దగ్గర నుంచి? నాయకుడు అంటే మన రాష్ట్రం ఏ రాష్ట్రమైనా సరే ముందు సంక్షేమం అనేది సరిగ్గా ఉండాలబ్బా. విద్య, వైద్య, సంక్షేమం ఈ 3 సరిగ్గా ఉన్నప్పుడే రాజకీయ నాయకుడు అనేది గుర్తింపు ఉండదు. విన్నారా? చదువుకునే పిల్లలు కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కానీ సరిగ్గా ఉంటేనే ఒక రాజకీయ నాయకుడికి మనం గుర్తించాలి. అంతేగాని వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకి ఇస్తున్నారని మనం పోటీతత్వం వద్దు. అది ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్గా వైసీపీకి ధీటుగా జనసేన, టీడీపీ 2 రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్లో. ఒకవేళ మళ్ళీ వస్తే ఇట్లా వైసీపీ రావచ్చా, లేదంటే టీడీపీ ఆర్ జనసేన రావచ్చా? ఈ దెబ్బ అయితే వైసీపీనబ్బా, తేడా లేదు. ఎందుకంటే కొంచెం కష్టమైనా సరే వైసీపీ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పొత్తు పెట్టుకున్నారు. డైరెక్ట్గా వాళ్ళు నిలబడలేరు కదా. డైరెక్ట్గా నేను 171 నేను నిలబడుతున్నాను 175 అని చెప్పడానికి లేదు దమ్ము. నిలబడాలి, నిలబడి పోటీ చేసి పోటీ ఇస్తేనే పార్టీ. ఇవ్వకుండా మద్దతు పలుకుని నేను వాళ్ళతో కలుపుకుని పోటీ చేయడం వల్ల అది రాజకీయం వేస్ట్. అట్లా నెక్స్ట్ కూడా మనం వైసీపీని మళ్ళీ చూడొచ్చు. నష్టమైన వైసీపీ వస్తుందబ్బా, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. హాయ్ బ్రదర్. హాయ్, మీ పేరు? వీర వెంకయ్య పాలేటి. సూపర్ బ్రో, నీ పేరు చాలా బాగుంది, నైస్. పాలిటిక్స్ ఏది మన ఆంధ్ర పాలిటిక్స్ చూసుకుంటే మీ ఉద్దేశం ఏంటి అసలు? జనసేన అండ్ టీడీపీ, వైసీపీ మూడిట్లలో నెక్స్ట్ మనం ఏది చూసుకోవచ్చు ఒకవేళ రావాలి అనుకుంటే? కంపల్సరీ జనసేన రావాలి. కంపల్సరీ జనసేన వస్తేనే మార్పు వస్తుంది. కంపల్సరీ యూత్లో కానీ అన్నింటిలో కానీ మార్పు రావాలంటే జనసేన కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఒక రోడ్స్ కానీ ఏమీ బాగాలేదు. ఎవడేదో తీసుకొచ్చి ఏదో పన్ను మీద, ట్యాక్స్ మీద, అన్నిటి మీద వేసి మందమరకే పెట్టి ఆల్రెడీ నువ్వు 175 కొట్టేస్తా చేసేస్తానంటే ప్రజలేమంత పిచ్చోళ్ళో కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళో కాదు. యూత్ అందరూ యూత్ ముసలా ముతగా అందరూ ఎవరో పెన్షన్ తీసుకున్న వాళ్ళు తప్ప కానీ
జనరేషన్ మొత్తం మారిపోయింది. ఇవాళ ఎట్లా ఉందంటే మొత్తం స్మార్ట్ ఫోన్ మీద వాటి మీద వాటి మీద నడుస్తుంది. ఎందుకంటే ఎవడ ఏ నాయకుడు ఇప్పుడు మచిలీపట్నంలో చూడండి, ఇప్పటంలో కానీ మన అనవసరంగా కూల్చేశారు కదా అవన్నీ. ఇప్పుడు ఎవడండి రాజకీయ నాయకుడు ₹1,00,000 ఎవడన్నా ఒక్కడ పేదవాడు అసలు ఆకలి తీర్చేవాడు కానీ అందరూ ఉన్నారు కదా, వాళ్ళ అన్న క్యాంటీన్లు కానీ అవి అన్నీ ఎందుకు తీసేయాలి? తీయకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నువ్వు అంత తీసుకుని దమ్మున్నవాడిగా అయితే చేయగలసిందైతే పక్కన అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టాల్సినవి నువ్వు కూల్చడం ఎందుకు? నువ్వు అవి కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా. చేయకుండా అవి కూల్చేసి ఇవి కూల్చేసి అక్రమంగా ఇచ్చేసేస్తే అది తప్పు. ఎందుకంటే నువ్వు వాళ్ళు ఉంటావు రేపు పోతావు. అంటే ఆ రాజకీయం అనేది ఎప్పుడు ఒకటే స్టాండర్డ్ కాదు కదా. అధికారం తర్వాత అధికారం మారద్ది. అధికారం అనేది ఒక్కటి చేతిలో ఉండదు, ఎప్పుడు మారచ్చు, పక్కా మారుద్ది. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ వాళ్ళకే మారిపోయింది, పెద్ద ఏదో లెక్క అదేం లేదు. కాకపోతే ఏంటంటే కంపల్సరీ ప్రతి పొత్తులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా సరే ఇద్దరు కలిసి అయినా సరే పక్కా పడగొట్టాలి. ఒక ఇండస్ట్రీ రావాలన్నా ఏం చేయాలన్నా యూత్ కలపన ఉండాలన్నా. ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడికి ఎందుకు బతకడానికి వస్తున్నారో, సొంత ఊళ్ళు ఇవన్నీ వదిలేసుకుని ఇక్కడ బతకాలి చేయాలని. ఎందుకంటే ఎవడైనా ఆడి ఊళ్ళోనే ఉండి అక్కడి నుంచి చేసుకుంటే బెటర్గానే ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి చేసి అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఎత్తుక్కోవడం ఎందుకు? ఇండస్ట్రీలు ఉండి ఇవన్నీ ఉండి అన్నీ అక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ ఉండి కూడా నువ్వు వేరే స్టేట్కి వస్తున్నావంటే ఇంకా నువ్వు చెప్పుకోవాల్సిన పని ఏముంది? అక్కడే డెవలప్ అయితే నువ్వు అక్కడే ఉంటావు కదా, ఇక్కడికి రావాల్సిన పని ఉండదు కదా. ఆ ఇండస్ట్రీలు అన్నీ డెవలప్ అవ్వాలి, ఇవన్నీ చేయాలంటే కంపల్సరీ మార్పు రావాలి. రాకపోతే మాత్రం రోడ్స్ అలాగా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, దోసుకునేవాళ్ళు దోసుకుంటాడు, చేసుకునేవాడు చేసుకుంటాడు, అన్నీ చేసేవాడు అట్లనే చేస్తాడు. అది మారాలి. ముందు యూత్లో ఆల్రెడీ మార్పు వచ్చేసింది. కంపల్సరీ జనసేన యూత్లో మాత్రం. అంటే ఇప్పటి వరకు యూత్కి ఎలాంటి ఉద్యోగాలు లేవు, ఎలాంటి ఇది నోటిఫికేషన్స్ రాలేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? పక్కా నోటిఫికేషన్లు అయితే ఇంతవరకు రాలేదు. నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయింది, అసలు ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు తీయలేదు. ఎప్పుడో చంద్రబాబు టైంలో తీశారు కానీ ఇంతవరకు తీయలేదు. అదేమంటే సచివాలయం ఉద్యోగాలు అంటారు, ఇవి అంటారు అవి అంటారు. వాళ్ళకేమో వాళ్ళ పార్టీ తరపులు ఇచ్చుకోవడం తప్ప వాళ్ళకి సరైన ఒక నిరుద్యోగ కల్పన చేసింది ఒక్క ఉద్యోగం అయితే లేదు. ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం జాబ్కి అప్లై చేసుకుంటే ₹1,00,000 ఇచ్చే నీకే జాబ్. అట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోని వాళ్ళు ఉంటారు కదా. అందరూ పెట్టుకునే వాళ్ళు ఉంటారని ఏముంది? వాడు చేసేదేమో తెలియదు, ఏం చేసేదో తెలియదు. అట్లా అనేది మార్పు అనేది కంపల్సరీ రావాలి. మార్పు కోసమే జనసేన చెప్పటం కానీ ఏదన్నా కానీ కంపల్సరీ ఎనీవన్ ప్రశ్నిస్తూనే ఉంటాడు, మార్పు కోసం పోరాడుతూనే ఉంటాడు. ఎవడండి వాళ్ళ 30 లక్షలు ఆడి సొంత డబ్బు తీసుకొచ్చింది, మన డబ్బు మనకు పెట్టడం కాదు, ఆడు షూటింగ్లు చేసి మన పెట్టడం అది గొప్పతనం. అంతేగాని నువ్వు నేను నీ చేతిలో రూపాయి నా చేతిలో రూపాయి ఎవడైనా ఇవ్వాలంటే ఎవరికైనా కష్టమే. కాకపోతే ఆ ఇచ్చే హృదయం కూడా ఉండాలి కదా, ఆ ఇచ్చే మనస్తత్వం. అంత ఏమి నీకు అధికారం లేనప్పుడే అంత చేస్తే ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే నీ ఎంత చేస్తాడో తెలుస్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబును చూశారో జగన్ చూశారు కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ చూడలేదు. కంపల్సరీ రావాలి, ఎందుకంటే ఆల్రెడీ చూడలేదు కాబట్టి. ఒకవేళ చూస్తే అతను ఎట్లా చేస్తాడో తెలుస్తుంది కదా మనకి. వీళ్ళు చూసారో ఒకసారి తండ్రి వారసత్వం ఏమో కొడుకు ఇచ్చారో, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినోడికి ఇస్తే వాడెంత చేస్తాడో తెలుస్తుంది కదా. అదే మార్పు కోసమే జనసేన. సూపర్. సో నెక్స్ట్ ఎలక్షన్లో మనం జనసేన పార్టీని చూడొచ్చు ఆంధ్రాలో. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ ఆయన సీట్లు ఆయనకు వస్తే కంపల్సరీ మ్యాక్సిమం 40 సీట్లు, ఎట్లయినా 30 సీట్లు అసెంబ్లీలో అయితే కూర్చుంటాడు. అసెంబ్లీ దాకా వెళ్ళినా సరే కంపల్సరీ మన సగం విన్ అయినా పోయినట్టు కంపల్సరీ. థ్యాంక్ యూ.